ఏదో బాగుంది మాట్లాడితే ఇంకా మగతనాల గురించి గట్టా మాట్లాడుకుంటే అలాగే అంటాడు పవన్ కళ్యాణ్. కాదన్నా ముద్రగడన్నా ఎంత ఉంటదన్నా నీ వయసు? అన్న ఎందుకు అన్న తాత అవుతుంది అంటే మన జగన్ అన్న అందరినీ అన్న తమ్ముడు అంటాడు కదా. సో నేను అదే ఏమన్నా ఫాలో అవుదా అని చెప్పేసి ముద్రగడ గారు ఎందుకండి ముద్ర వేసుకుంటారు మీరు? టైటిల్ చూస్తే అందులో అంటే సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ మగాడైతే డైరెక్ట్గా నాపై మాట్లాడాలి, ఇంకా నేను నా పైకి రావాలని చెప్పి అలా ఇగో నువ్వు ఇలాగే రచ్చగొట్టి మగాడైతే మొగోడైతే అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవనుకో పవన్ కళ్యాణ్కి ఎప్పుడొకటి పిచ్చి కోపం వచ్చింది. వచ్చినప్పుడు డైరెక్ట్ గా నెత్తాను మొక్క మీద ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం పిక్ ఉంది, దానికి లెక్క ఉంది. మీ విషయంలో మటుకు లెక్క కొట్టదు లేదు కూడా తెలియదు. కాదు అంత వయసు వచ్చింది. ఇగో ఇంకా చూడే మనోడు ఫ్రస్ట్రేషన్ చూడు, ఈ వీడియోలో వినిపిస్తా ఒకసారి చూడు. కాపు జాతిని వైసీపీ దగ్గర తాకట్టు పెట్టారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తాకట్టు పెట్టడానికి నేనెవరు సార్? నా కుటుంబం రాజకీయాల్లో ఉంటాం, రేపు కూడా ఉంటారు నా కుటుంబం. వద్దనకి వాళ్ళు ఎవరండి? వాళ్ళ సంబంధం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవ చేస్తున్నాం. మేము మా సేవను గుర్తిస్తే ఓటేస్తారు, మానేస్తారండి. ఈ పుచ్చిగాళ్ళు మాకు చెప్పడం ఏంటండి? మరి బొచ్చిగాడు నువ్వేవడం అని చెప్పేసి లేఖలు రాసు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు కాపు జాతికి అన్యాయం జరిగిపోతుందండి, మీరు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడగండి, ముఖ్యమంత్రి పదవి ఇన్నేళ్ళు అడగండి అని చెప్పేసి అని బొచ్చిగాడివి నువ్వెందుకు లేఖ రాసేవా అన్న. నీకు పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? అంతేనా కదా? ఇవాళ ఇటు దాకా వచ్చేటట్టు ఈయన ఎవడ అడగకూడదట. వాళ్ళకి మాకు సంబంధం ఏంటంటే చెప్పేదాను, వాళ్ళకి మాకు సంబంధం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కుక్కలా బతికేస్తామండి, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతామండి, తాకట్టెట్టేస్తానండి. అవసరమైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కంచాలో పల్లెలు బొచ్చులు పెట్టుకుని రోడ్డు ఎక్కేస్తానండి, ఇంకా అప్పుడు మురిగేస్తానండి, మళ్ళీ అప్పుడు కాపు ఉద్యమ నాయకుడు అప్పుడు అయిపోతాను మళ్ళీ. ముద్రగడ గారు ఈసారి తట్టెలు పల్లెలు పట్టుకుంటూ ఊరుకునే దాఖలాలు అయితే ఎక్కడ కనిపించట్లే. తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా ఈ విమానం మూత మోగించడం అయితే ఈ విమానం మూత కాదు, ఇంకోసారి నోరు తెరవాలన్నా కూడా కష్టం అవుతుంది. ఇంకొకసారి నువ్వు కంచాలో పల్లాలో పట్టుకుని రోడ్డుకి అలా కొట్టే లోపు నీకు డిప్ప మీద కొడతాడు వెనకాల నుంచి. ఒకవైపు జనసేనలో వాయిస్తారు, ఈ విమానం మూత తెలుగుదేశం కార్యకర్తలు. మా నోడు ఫ్రస్ట్రేషన్ చూడు వినిపిస్తా. వారసత్వం కంటిన్యూ చేస్తాను నేను. చేయని వద్దన్నకు ఎవరండి వాళ్ళు? వాళ్ళ సంబంధం ఏంటి? వాళ్ళ కుటుంబంలో అందరూ సినిమాలో నటించి ఇచ్చా? జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను అనుకుంటున్నాడు. సేవ చేస్తున్నది కాపులు కాదన్నా, జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ ఉండాలి. అంత వయసు రాగానే సరిపోతుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారు చెప్పనా, నాకు వయసులో నాకు ఒక 80,000 70,000 వచ్చేసినాయి, ఇంకా నాకు అన్నీ తెలిసిపోయింది, నేను అలాంటి తల పండిపోయింది కదా, మనోని ఎవరినని అడిగేయచ్చు, ఆ రైట్స్ ఉంటాయి. అడిగేటప్పుడు మాత్రం కాపు ఉద్యమ నాయకుడు, కాపు చేతి వెనకబడిపోతుందని అని మాట్లాడతాడు. తిరిగి మనోని ఎవరైనా క్వశ్చన్ చేసాడు అనుకో, వాళ్ళకే సంబంధం అండి, మా ప్లేట్ ఉప్మా కోసం అండి, జీడిపప్పు కోసం అండి, మేము వెళ్ళిపోతామండి. రాజకీయాలు ఉండేది దేనికి? జీడిపప్పు ఉప్మా కోసమా, జీడిపప్పు ఉప్మా కోసం, తాయిలాలు తీసుకునే కోసమా, లేకపోతే కాపులు మేలు చేసే కోసమా? ఆ క్లారిటీ ఉన్న కాపులకి పాపం వాళ్ళు మీరేమో కాపులకి ఇచ్చేది మన క్లియర్గా చెప్పేలా జాయిన్ అయిపోయేటప్పుడు, వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పాడు, కాపులకి నాకు సంబంధం లేదు, నేను కాపు ఉద్యమ నాయకుడిని కాదు, ఏనాడు కూడా కాపులు నాకు రాజకీయంగా ఎలాంటి సపోర్టు చేయలేదు, నా వెనకాతలు ఉన్నది బీసీలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి నాటిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ కాపు ఉద్యమ నాయకుడిని అని చెప్పని అన్నాడు అనుకో, అయ్యి బాబోయ్ ఇప్పుడు ఉన్నాయి కదా బొగ్గల బూర్లాగా పొంగడాలాగా ఎంత తవ్వుతాయి, ఎడా కూడా వాయిస్తారు. ఇప్పుడు ఈ ఇంగిత జ్ఞానం మనకు ముందు ఉండాలి. మనం ఏ హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తున్నాము, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి లేఖలు రాస్తున్నాము, పొత్తులో భాగంగా మీరు ఎన్ని సీట్లు తీసుకోవాలని చెప్పి మనం ఉచిత సలహాలు ఇచ్చాం కదా, అప్పుడు నువ్వెవడవే అంటున్నా, నువ్వు కూడా బొచ్చిగడివే కదా అప్పుడు ఏ షణ్ముఖ. ఇప్పుడు నిన్ను అడిగే వాళ్ళందరూ బొచ్చిగళ్ళు అయితే అప్పుడు నువ్వు కూడా బొచ్చిగడివే, తప్పులేదు. ఒక బొచ్చిగడిని అడగవచ్చు. ఇప్పుడు మేము కూడా బొచ్చిగలము అనుకో, మేము ఖచ్చితంగా అడుగుతాం. పోరాటాలు చేసావు కదా అంటే, మనోడు పోరాటాలు అని ఎలాంటి అంటే, గతంలోని తుని రైలు తగలబెట్టారు గుర్తుందా? గుర్తుంది కదా. దాని వెనకాతలో ఉండేది జగన్మోహన్ రెడ్డి చేయించింది. ఇవాళంటే అఫీషియల్గా వైసీపీ పార్టీలో చేరాడు, ఇవాళ అఫీషియల్గా చేరాడు అంతే. జనరల్గా వైసీపీ పార్టీకి మద్దతుదారుడు, పరోక్షంగా మద్దతు తెలిపిన వ్యక్తి.
ఇప్పుడు నిజంగా సిగ్గుచారు ఉంటే గత ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ 5% కల్పించింది కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఏర్లేనని చెప్పేసి పక్కకి తీసాడు కదా. మరి ఏ రోజన్నా కానీ ఆ పోరాటం చేసాడా, మాట్లాడా? మీరెవరండి నన్ను అడగటానికి? మరి నువ్వెవడండి, నీకేం సంబంధం అండి? ఈ అండి అని వచ్చింది. ఇంకా ఏమన్నంటే అవునండి ఏంటండి ఇంకా మన మొక్క 4 జీడిపప్పు బాతులు పడేస్తే పోతామండి, ఓ ప్లేట్ ఉప్మా. ఇంక ఇదే మన బతుకండి. ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మళ్ళీ కాపు ఉద్యమాన్ని అంతా కూడా భుజాన్ని వేసుకొని కాపులతో మీరు వచ్చేయండి రోడ్డు ఎక్కేయండి. ఇంకా అందరూ గట్టు పల్లెలు పట్టుకుంటారండి. ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే నేను కాలు సందుని దూరేసి అటు ఇటు చూస్తూ ఉంటాను పైకి. ఎందుకనే చెప్పుకుంటే సిగ్గుసేటు, వయసులో పెద్దవాడు అయిపోయాయి కాబట్టి నేనేం అనలేకపోతున్నావు. కాళ్ళ మధ్య అటువైపు ఇటువైపు తిరిగితే పుణ్యం డిసైడ్ అవుతున్నా. లేకపోతే ఏంటంటే వైసీపీ పార్టీలో చేరిపోయి నేను ప్రజలకు సేవ చేయొద్దండి అన్నాడు. ఏంటి చేసేది సేవలకి? సేవ ప్రజలకి ఏంటని మీరు చేసేది అంటున్నాను. మళ్ళీ పౌరుషానికి తప్పు లేదు. చూస్తానికి ముసలిలో కనబడతాడు కానీ ముసలినే కానీ మహానుభావుడు. పౌరుషం ఉత్తిన పొడుచుకొచ్చేది, మామూలు పౌరుషం కాదు. ఇంకా అది ముక్కు మీద ఉంటుంది మాట. కోపం చూడ ముక్కు అందుకు అలా లావుగా అయిపోయింది. ఇంక నువ్వు అయ్యి అత్యాసాలు అతి మాటలు మాట్లాడు మాక. వద్దు అన్నప్పుడు వద్దు. నీకు నీ సినిమా అయిపోయింది. ఏదో నువ్వు ఏదో వయసులో పెద్దవాడు అని, కాపు ఉద్యమ నాయకుడు అనో, నిన్నేమి రాజకీయంగా నిన్ను ఆహ్వానించలా. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి పనిచేస్తావు అని చెప్పేసి మాత్రమే నువ్వు వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. చాలా ఊహించేసుకుంటున్నావు నీ గురించి నువ్వు. బాబా అలాగా నువ్వు అలాగ అనుకునే వాళ్ళు మేము కూడా పెద్ద ఇరువులు పెద్ద సూర్యులు అని చెప్పేసి తర్వాత ఎంత వారెట్టారు మాకు. నీకు ఎంత వారెడతారు అప్పుడు, అర్థమైందా? అనవసరంగా మనం ఎక్కువ ఊహించేసుకున్నాం అనుకో, ఏపులు విమానం మాత్రం మోగిపోతాయి మనకి. ఆ తర్వాత మా ఆమెను అన్నారండి, మా అమ్మని అన్నారండి, నా కొడుకుని కొట్టారండి, నన్ను కొట్టారండి, నేను రాజకీయాలకు సంబంధం లేదండి అంటే ఊరుకోరండి. అప్పుడు మనం ఎక్కడ అనుకున్నా కానీ వచ్చి సమాధానం చెప్పాలండి. ఇవాళ మనం నోటికి వచ్చిందల్లా మాట్లాడితే రేపు పొద్దున్న మనమే సమాధానం చెప్పాలండి. ఇక్కడ తలా తొక్క లేకుండా మాట్లాడతాడు. ఏ రోజు కూడా పట్టుమని రాష్ట్ర ప్రజల గురించి 2 నిమిషాలు మాట్లాడలేడు. ఒక 2 నిమిషాలు నీ నోటంటే ఎప్పుడు మేము వింటామనే ఆశ కూడా నాకు లేదు. అది కళే. వద్దు, ఇంకా చాలు చాలు సరిపెట్టేద్దాం. ఇంకా మన వయసుకి చాలు. ఇంకా వచ్చేసింది మనకి కృష్ణారామ అనుకునే వయసు వచ్చేసింది. ఇంకా రాష్ట్ర రాజకీయాల గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే నీ వల్ల కాదు. ఇలాంటి వృద్ధ జంబూకములు కాపులలో ఇంకా చాలు. జంబుకం అంటే ఏంటి? అది ఒక కొత్త ముద్రగడ గారికి తెలుసులేనా, మనం తెలియకపోయినా ముద్రగడ గారికి తెలుసు. సో లేదు, వృద్ధ జంబుకం అంటే కోతి కాదు కదా. కాపులలో చాలా మంది యువత ఉన్నారు, ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. మీరు చాలు, ఇంకా మీకు రెస్ట్ తీసుకోండి. ఇంకా కాపుల్లో మంచి నాయకులు ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మీకు వచ్చిన నష్టమేం లేదు. అంతే అర్థమైందా? మీరు పొడిచింది కూడా ఏమీ లేదు. ఇంక సొల్లు మాటలు మానేయండి.